ఆ తరువాత కొద్ది కాలములోనే రామకృష్ణు పరమహంసగా పిలవబడెను. ఆయస్కాంతము లాగ భగవంతుని పొందగోరే వారిని ఆకర్షించేవారని ప్రతీతి. 15 సంవత్సరములు మతములలో మూల సత్యములను కథలు, పాటలు, ఉపమ అలంకారములు అన్నిటికంటే ఎక్కువగా తన జీవిత చరిత్రతో నిర్విరామముగా ప్రబోధించాడు. తన అనుభవాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి తగిన వ్యక్తుల కొరకు వీరు నిరీక్షిస్తుండగా మకరందము గ్రోలడానికి వచ్చు తుమ్మెదలలాగా శిష్యులు రావడం ప్రారంభించారు. వీరికి ఎందరో శిష్యులు ఉన్నప్పటికీ వీరి పేరు ప్రపంచ ఖ్యాతి పొందడానికి దోహదం చేసినది వివేకానందులు. వీరి పరిచయం విచిత్రంగా జరిగింది. అప్పటికి వివేకానందులు నిజంగా భగవదనుభవం పొందిన వారిని అన్వేషిస్తూ ఎందరినో కలిసి నిరాశకు లోనై చివరికి రామకృష్ణులను కలిశారు. మహాత్మా, మీరు భగవంతుణ్ణి చూశారా అని ప్రశ్నించి సానుకూల సమాధానం పొందాడు. రామకృష్ణులు కేవలం స్పర్శతో ఆధ్యాత్మిక అనుభవాలను ప్రసాదించేవాడు స్వామి వివేకానంద, స్వామి బ్రహ్మానంద, స్వామి ప్రేమానంద, స్వామి శివానంద, స్వామి త్రిగుణాతీతానంద, స్వామి అభేదానంద, స్వామి తురీయాతీతానంద, స్వామి శారదానంద, స్వామి అద్భుతానంద, స్వామి అద్వైతానంద, స్వామి సుబోధానంద, స్వామి విజ్ఞానానంద, స్వామి రామకృష్ణానంద, స్వామి అఖండానంద, స్వామి యోగానంద, స్వామి నిరంజనానంద, స్వామి నిర్మలానంద. వీరి ద్వారా రామకృష్ణ మిషన్ స్థాపించబడి నేటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీరు సన్యాస శిష్యులు. గృహస్థ శిష్యులలో నాగమహాశయులు, మహేంద్రనాథ్ గుప్తా, మా పూర్ణుడు, గిరీష్ ఘోష్ మొదలగువారు చెప్పుకోదగినవారు. వీరు కాలక్రమంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డారు. తన నివాసాన్ని ఆరోగ్యరీత్యా దక్షిణేశ్వరం నుండి కాశీపూర్కు మార్చారు. అప్పుడు శిష్యులు అందరూ ఎంతో సేవ చేశారు. చనిపోవడానికి మునుపు ఒకరోజు తన ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ స్వామి వివేకానందునికి ధారపోశారు. 1886 ఆగస్టు 16న మహాసమాధిని పొందాడు. ఆయన వదిలి వెళ్లిన 16 మంది శిష్య సమ్మేళనమునకు స్వామి వివేకానంద సారథ్యము వహించాడు. వివేకానంద ఆ తరువాత తత్వవేత్త, ఉపన్యాసకుడుగా ప్రసిద్ధి పొందాడు. రామకృష్ణుని సమకాలికులలో కేశవచంద్ర సేన్, పండిట్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అతని ఆరాధకులు. సృష్టిలో ఏకత్వము, అన్ని జీవులలో దైవత్వము, ఒక్కడే భగవంతుడు, సర్వమత ఐకమత్యము, అన్ని మతాల సారాంశం ఒక్కటే. మానవ జీవితములో దాస్య కారకాలు కామము, స్వార్థము. కామకాంచనాల నుండి విడివడితే భగవంతుణ్ణి పొందవచ్చు. మానవ సేవే మాధవ సేవ. ఒక గమ్యానికి ఎన్నో మార్గాలున్నట్లే భగవంతుణ్ణి చేరడానికి మతాలు కూడా మార్గాలే. అలాగే స్వామి వివేకానందుని బోధనలలో చాలా భాగం రామకృష్ణులవే. రామకృష్ణ 1881 కలకత్తా. రామకృష్ణుడు జీవితములో పరమ కర్తవ్యము భగవంతుని తెలియగోరుట అని వక్కణించెను. మతము ఈ కర్తవ్యముని నిర్వర్తించుటకు మటుకేనని ఆతని అభిప్రాయము. 4 రామకృష్ణుని భావగర్భిత మైన ఆత్మజ్ఞానమును హిందూ మతములో నిర్వికల్ప సమాధిగా నిర్వచించిరి. నిజానికి నిత్య ధ్యానము అనగా సృష్టిలో సర్వవ్యాప్తమైన చేతనను గ్రహించుకునుట, అతనిని సర్వ మతములు పరమాత్మను తెలుసుకునుటకు వేర్వేరు మార్గములని, పరమసత్యాన్ని వ్యక్తీకరించడానికి ఏ భాష చాలదని తెలుసుకోవడానికి దారి తీసింది. ఋగ్వేదములో నిర్వచించిన సత్యము ఒక్కటే కాని ఋషులు దానిని ఎన్నో నామములతో పిలిచెదరు అనే నిర్వచనముతో రామకృష్ణుని బోధన ఏకీభవిస్తున్నది. ఈ భావన వలన రామకృష్ణుడు తన జీవిత కాలములో కొంత భాగము తనకు అర్థమైన రీతిలో ఇస్లాం, క్రైస్తవ మతము, హిందూ మతములోని యోగా, తంత్రశాస్త్రములు అభ్యాసము చేస్తూ గడిపేవారు. రామకృష్ణుని నిర్వికల్ప సమాధి వలన మాయకు ఉన్న రెండు వైపులు అవిద్యామాయ, విద్యామాయలను అర్థము చేసుకున్నారని భావించేవారు. అవిద్యామాయలో దుష్టశక్తులు, కామము, చెడు భావములు, స్వార్థము, క్రౌర్యము మానవ జీవితమును జన్మ, మృత్యువుల కర్మచక్రములో బంధించి చేతన, కాన్షియస్నెస్ ను క్రిందికి తొక్కుతున్నవి. కర్మచక్రములో బంధిస్తున్న ఈ శక్తులను పోరాడి జయింపవలెను. విద్యామాయలో ఉన్నత శక్తులు, ఆధ్యాత్మిక విలువలు,
జ్ఞానోదయమును ప్రసాదించు గుణములు దయ స్వచ్ఛత ప్రేమ భక్తి మానవులను చేతనలో ఉన్నత శిఖరాలకు తీసుకువెడుతున్నవి. విద్యామాయ సహాయముతో మానవులు అవిద్యామాయను తమకు తామే వదిలించుకుని మాయారహితమైన మాయాతీతునిగా మారవచ్చని బోధించేవారు. రామకృష్ణుని నిర్వికల్ప సమాధి వలన మాయకు ఉన్న రెండు వైపులు అవిద్యామాయ, విద్యామాయలను అర్థము చేసుకున్నారని భావించేవారు. అవిద్యామాయలో దుష్టశక్తులు, కామము, చెడు భావములు, స్వార్థము, క్రౌర్యము మానవ జీవితమును జన్మ మృత్యువుల కర్మచక్రములో బంధించి చేతన కాన్షియస్నెస్ ను క్రిందికి తొక్కుతున్నవి. కర్మచక్రములో బంధిస్తున్న ఈ శక్తులను పోరాడి జయింపవలెను. విద్యామాయలో ఉన్నత శక్తులు, ఆధ్యాత్మిక విలువలు, జ్ఞానోదయమును ప్రసాదించు గుణములు దయ స్వచ్ఛత ప్రేమ భక్తి మానవులను చేతనలో ఉన్నత శిఖరాలకు తీసుకువెడుతున్నవి. విద్యామాయ సహాయముతో మానవులు అవిద్యామాయను తమకు తామే వదిలించుకుని మాయారహితమైన మాయాతీతునిగా మారవచ్చని బోధించేవారు. రామకృష్ణుని నిర్వికల్ప సమాధి వలన మాయకు ఉన్న రెండు వైపులు అవిద్యామాయ, విద్యామాయలను అర్థము చేసుకున్నారని భావించేవారు. అవిద్యామాయలో దుష్టశక్తులు, కామము, చెడు భావములు, స్వార్థము, క్రౌర్యము మానవ జీవితమును జన్మ మృత్యువుల కర్మచక్రములో బంధించి చేతన కాన్షియస్నెస్ ను క్రిందికి తొక్కుతున్నవి. కర్మచక్రములో బంధిస్తున్న ఈ శక్తులను పోరాడి జయింపవలెను. విద్యామాయలో ఉన్నత శక్తులు, ఆధ్యాత్మిక విలువలు, జ్ఞానోదయమును ప్రసాదించు గుణములు దయ స్వచ్ఛత ప్రేమ భక్తి మానవులను చేతనలో ఉన్నత శిఖరాలకు తీసుకువెడుతున్నవి. విద్యామాయ సహాయముతో మానవులు అవిద్యామాయను తమకు తామే వదిలించుకుని మాయారహితమైన మాయాతీతునిగా మారవచ్చని బోధించేవారు. రామకృష్ణుని నిర్వికల్ప సమాధి వలన మాయకు ఉన్న రెండు వైపులు అవిద్యామాయ, విద్యామాయలను అర్థము చేసుకున్నారని భావించేవారు. అవిద్యామాయలో దుష్టశక్తులు, కామము, చెడు భావములు, స్వార్థము, క్రౌర్యము మానవ జీవితమును జన